ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మనకి ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి అనంటే ప్రధానంగా దృష్టి దోషం తొలగిపోయి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనంటే అమావాస్య రోజు కనీసం ఇలా పాటించాలి, ఇలా ఆచరించాలి. కనీసంగా మనం గోమాతకి ఆహారం తినిపించటం. ఆ గోమాతకి ఆహారంగా పచ్చని గడ్డి, అమావాస్య రోజునే ప్రధానంగా అమావాస్య రోజు పచ్చని గడ్డి తినిపించడం చాలా మంచిది. అలాగే అన్నదానము అనేది కూడా జరుగుతూ ఉంటాయి సమ్ ప్లేసెస్లో. ఆ అన్నదానం జరిగే స్థలంలో కూడా అక్కడ కూడా వాళ్ళకి మనం శక్తి కొద్దీ డొనేట్ చేయటం అంటారు. పచ్చని కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఏవైనా అవి కూడా మరి వాళ్ళు చక్కగా వండి అందరికీ కూడా, అన్నదానానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరి భోజనం అనేది పెడతారు. చాలా చోట్ల కూడా అమావాస్య రోజు తప్పనిసరిగా భోజనం పెడుతుంటారు నాన్న. ఫ్రీ మీల్స్ అనేది కొంతమంది అమావాస్య రోజే పెట్టాలి అని కొద్దిమంది అనుకుంటారు, అలా పెడుతుంటారు. అయితే ఆ రోజున డొనేషన్ అనేది వస్తు రూపేణ ఇవ్వదలుచుకుంటే ఈ విధంగా కూరగాయలు కొనిపెట్టడం, ఆకుకూరలు కొనిపెట్టడం, అలా చేయటం శ్రేష్టం. ఇప్పుడు ఆ అమావాస్య అనేది మంగళవారం వచ్చింది. మంగళవారం వచ్చినాడు మరి ఏం చేస్తే విశేషము అనంటే కందులు అంటే కందిపప్పునైనా సరే అన్నదానం జరిగే ప్రదేశంలో కందిపప్పుని డొనేట్ చేయండి, మీ శక్తి కొద్దీ డొనేట్ చేయండి. అలాగే గోమాతకి కందులు సోమవారం రాత్రిపూటే కొన్ని కందులు నానబెట్టి ఆ నానబెట్టిన కందులు అనేవి గోమాతకి తినిపించటం విశేషం. దానితో పాటు కొంచెం బెల్లం ముక్క, నానబెట్టిన కందులు, బెల్లం ముక్క. మరి అమావాస్య మంగళవారం నాడు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించటము చాలా చాలా మంచిది. అంటే ఉన్నత స్థితికి వెళతారు, ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళేందుకు ఇప్పుడు తెలియజేసేది. అందుకోసం వీలైనంత వరకు కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరొకటి అన్నప్పుడు, ఇప్పుడు రావి చెట్టు కింద వరిపిండి కొంచెం, అలాగే నల్ల నువ్వులు వరిపిండి కలిపి రావి చెట్టు మొదట్లో పోయొచ్చు. లేదా అంటే దీనివల్ల ఏంటంటే సకల సిరి సంపదలు చేకూరుతాయి నాన్న. తప్పనిసరిగా వీలైనంత వరకు కూడా రావి చెట్టు చుట్టూ పోయడం చాలా చాలా మంచిది. ఎప్పుడు కూడా ఎక్కువగా నేను తెలియజేస్తుంటా, ఈ వరిపిండి పంచదార కలిపి వేయండి అని. అలాగే ఈ అమావాస్య తిథి నాడు మాత్రం వరిపిండితో పాటు కొంచెం నువ్వులు, ఒక నల్ల నువ్వులు లేవమ్మా మరి తెల్ల నువ్వులు వేయచ్చు అంటే వేయచ్చు, ఏవైనా నువ్వులు మన వరిపిండి అంటే బియ్యపిండి కలిపి రావి చుట్టూ కూడా ఇలా చల్లడం విశేషం. ఆ విధంగా చల్లడం వలన కూడా ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదేం పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు, మీరు చేయగలుగుతారు. కాకపోతే శ్రద్ధ అనేది ఇంపార్టెంట్. దేనికైనా సరే శ్రద్ధగా నేను చేయగలను అనుకుంటే చేయగలుగుతారు నాన్న. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే ముందైనా చిన్న ప్రాసెస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారి గుడిలో కూడా మంగళవారం అమావాస్య కలిసి వస్తే ఆ రోజున ఆంజనేయ స్వామి వారి గుడిలో 5 ఒత్తులు అనేవి వేసి వెలిగించటం విశేషం. 5 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి వెలిగించటం. నువ్వుల నూనె వేసి 5 ఒత్తులు వేసి, 5 ఒత్తులు ఇట్లా కలపనైనా కలపచ్చు, లేదా ఈ పంచ ఒత్తులు అనటం అలా సపరేట్గా 5 కూడా పెట్టి వెలిగించడం విశేషం. వెలిగించి అక్కడ కూర్చొని కాస్త వాటికి కుంకుమ పెట్టి హనుమాన్ చాలీసాను చదవండి. కనీసంగా ఒక 5 సార్లు అయినా సరే హనుమాన్ చాలీసా చదవడం విశేషం. దీనివల్ల ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. అలాగే కొంతమంది ఎందుకని తెలియదు జడుసుకుంటుంటారు, అలాంటివి కూడా తొలగిపోతాయి నాన్న. కానీ వీలైనంత వరకు కూడా ఈ చిన్న పరిహారాలు అనేది ఆచరించడం చాలా మంచిది.